మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఊహించిన షాక్ తగలడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ కలకలం సృష్టిస్తోంది. గెలుపు ఖాయమనే అంచనాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తొలుత ఇది కేవలం అఫిడవిట్లోని సాంకేతిక లోపంగా కనిపించినా ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు తెలంగాణ రాజకీయాలతోనూ ముడిపడిన ఆసక్తికర పరిణామాలను వెలుగులోకి తెస్తున్నాయి. నారాయణపేట జిల్లాలో మొదలైన ఒక వివాదం కోర్టుకు చేరి చివరకు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వరకు ప్రభావం చూపిందా? అసలు ఈ వివాదం వెనుకున్న కథ ఏంటి? లెట్స్ వాచ్. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఊహించని ఎదురుదెబ్బ. గెలుపు ఖాయమనే స్థితిలో ఉన్న అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మొదట్లో ఇది కేవలం అఫిడవిట్లోని చిన్న లోపంగా కనిపించింది. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న వివరాలు చూస్తే కథ అంత సింపుల్ గా లేదన్న చర్చ జరుగుతుంది. మధ్యప్రదేశ్లో మొదలైన ఈ వివాదం తెలంగాణ వరకు రావడం, అక్కడి నుంచి ఒక జిల్లా రాజకీయాలతో ముడిపడటం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు, పార్టీ నాయకత్వంపై వ్యక్తమైన ఆరోపణలు, కోర్టు సమన్లు, కొందరు కీలక నేతల పేర్లు, చివరకు రాజ్యసభ ఎన్నికల వరకు చేరిన పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు నామినేషన్ తిరస్కరణ వెనుక ఉన్న అసలు కథేంటి? కోర్టు సమన్లు మాత్రమే ఉన్న వ్యవహారం ఎలా ఎన్నికల అఫిడవిట్ వివాదంగా మారింది? ఒక జిల్లా కేంద్రంగా ప్రారంభమైన వివాదం ఎలా జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే స్థాయికి చేరింది? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ కు దక్కాల్సిన సీటు అనుకున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో అందరి దృష్టి ఈ అంశంపై పడింది. మొదట్లో ఎన్నికల నిబంధనలకు సంబంధించిన సాంకేతిక అంశంగా కనిపించిన తర్వాత బయటకు వచ్చిన వివరాలు తెలంగాణ రాజకీయాలను కూడా ఈ వివాదంలోకి తీసుకొచ్చాయి. ఈ వ్యవహారంలో కీలకంగా మారింది నారాయణపేట జిల్లాతో ముడిపడిన ఒక పాత వివాదం. అప్పట్లో పెద్దగా చర్చకు రాని ఆ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారడం గమనార్హం. నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు సంబంధించి పోలీస్ కేసులు నమోదయ్యాయి. అయితే బాధితురాలు కేవలం కేసుల నమోదుతో ఆగిపోలేదు. పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆశ్రయించినట్లు ఆరోపించింది. తన ఫిర్యాదులను రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లినా తగిన న్యాయం జరగలేదని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. అక్కడి నుంచే ఈ కథ కొత్త మలుపు తిరిగింది. బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్లో కుంభం శివకుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల పేర్లను కూడా ప్రస్తావించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత చిట్టెం అభిజయ్ రెడ్డి తదితరుల పేర్లు పిటిషన్లో ప్రస్తావించబడ్డాయి. తనకు న్యాయం చేయడంలో వీరు విఫలమయ్యారని ఆరోపిస్తూ నష్టపరిహారం కూడా కోరింది. ఈ పిటిషన్ను పరిశీలించిన కోర్టు సంబంధిత వ్యక్తులకు సమన్లు జారీ చేసింది. అయితే అప్పట్లో ఈ వ్యవహారం పెద్దగా రాజకీయ ప్రాధాన్యం పొందలేదు. కానీ రాజ్యసభ ఎన్నికల సమయంలో అదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ పరిశీలన సందర్భంగా కోర్టు సమన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అఫిడవిట్లో ఈ వివరాలను ఎందుకు పేర్కొనలేదనే ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. ఇక్కడే రాజకీయ వివాదం మొదలైంది. ఒకవైపు ఇది వెల్లడించాల్సిన అంశమేనని వాదనలు వినిపిస్తుండగా, మరోవైపు ఇది ఎలాంటి క్రిమినల్ కేసు కాదని కేవలం ఒక పిటిషన్లో భాగంగా వచ్చిన సమన్లు మాత్రమేనని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో న్యాయపరమైన అంశం క్రమంగా రాజకీయ వివాదంగా మారిపోయింది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అంతా ఒకే అంశం చుట్టూ తిరుగుతోంది. కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారానికి సంబంధించిన ఫిర్యాదు లేకపోయి ఉంటే ఆ పిటిషన్ వచ్చేదా? ఆ పిటిషన్ లేకపోతే మీనాక్షి నటరాజన్ పేరు కోర్టు రికార్డుల్లోకి వచ్చేదా? ఆ సమన్ల అంశం ఎన్నికల పరిశీలన వరకు వెళ్లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే నేరుగా కాకపోయినా పరోక్షంగా ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారమే మారిందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే నారాయణపేట జిల్లాలో ప్రారంభమైన ఒక వివాదం హైదరాబాద్ కోర్టుకు చేరి అక్కడి నుంచి ఎన్నికల అఫిడవిట్ అంశంగా మారి చివరకు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే స్థాయికి చేరింది. సాధారణంగా స్థానిక రాజకీయ వివాదాలు జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలోనే పరిమితమవుతాయి. కానీ ఈ వ్యవహారం మాత్రం రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ రాజకీయాల వరకు వెళ్లడం విశేషంగా మారింది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నారాయణపేట పేరు, కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారం, మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, ఈ 3 అంశాలు ఒకే చర్చలో వినిపిస్తున్నాయి. ఒక మహిళ ఫిర్యాదు, కుంభం శివకుమార్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు, పార్టీ నాయకత్వంపై వ్యక్తమైన అభ్యంతరాలు, కోర్టు సమన్లు, ఎన్నికల అఫిడవిట్ వివాదం, చివరకు రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వరకు వెళ్లిన పరిణామాలు న్యాయపరంగా ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉన్నా రాజకీయంగా మాత్రం ఒక చర్చ బలంగా వినిపిస్తుంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు ఎదురైన ఈ భారీ ఎదురు దెబ్బ వెనుక నారాయణపేట జిల్లాలో మొదలైన కుంభం శివకుమార్ రెడ్డి వ్యవహారమే అసలు మూల కారణంగా మారిందా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ఇప్పుడు కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై కోర్టుల నిర్ణయాలు, తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నదే ఆసక్తికరంగా మారింది.